20 లక్షల ఉద్యోగాల హామీ అమలు కోసం 2 ఏళ్లుగా తన జన్మదిన వేడుకలను జరుపుకోకుండా రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అహర్నిశలు పనిచేస్తున్నారని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలిపారు. మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా బ్రాడిపేటలో సాయి దీన జన సేవా సమితి అనాథాశ్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో యువ గళ్లం అనే పాదయాత్ర ద్వారా చెరగని ముద్ర వేసిన వ్యక్తి రాష్ట్ర ఐటీ విద్యా మానవ వనరుల శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపాయల సేవా కార్యక్రమంతో ముందుకెళ్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ రోజు యువ నేత ఎవరైనా తన బర్త్డే అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో లేకపోతే స్నేహితులతో పార్టీ చేసుకుంటూ జరుపుకుంటూ ఉంటారు. కానీ మన యువనేత నారా లోకేష్ గారు తన తండ్రి ముఖ్యమంత్రిగా దావోస్ సభకు వెళ్ళినప్పటికీ ప్రపంచ పెట్టుబడుల సభలో జన్మదినాన్ని సైతం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకిచ్చిన మాట 20 లక్షల ఉద్యోగాలు కల్పన ధ్యేయంగా ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతను నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తున్న నారా లోకేష్ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తన జన్మదినం జరుపుకున్నప్పటికీ తెలుగు యువత ఆధ్వర్యంలో మా వంతుగా గుంటూరులో ఈ విధంగా బ్రాడీపేట సాయి దీన జన సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న అనాథాశ్రమంలో ఈ విధంగా ఎందుకంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన నారా లోకేష్ గారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు విద్యార్థులకు వారి పుస్తకాలు, పెన్ను, పెన్సిల్, షార్పనర్, ఎరేజర్ అలాగే ప్యాడ్ వీటితో కూడిన కిట్ ను అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఈ దావోస్ లో జరుగుతున్న గత 2 సంవత్సరాలుగా జన్మదినాన్ని సైతం పక్కన పెట్టి లోకేష్ గారు వెళ్తున్న దావోస్ సభలో పెట్టుబడులు ఆకర్షణ చేసి రానున్న రోజుల్లో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి నవశకానికి నారా లోకేష్ గారు నాంది పలికారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ వ్యక్తిగా మిగులుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం భవిష్యత్ నేతగా నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంగా మేము ఆకాంక్షిస్తాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.